సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి వెళ్ళబోతూ వస్తా అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. మళ్ళీ రావద్దని కౌంటర్ వేస్తుంది దీప. జ్యోత్స్నతో దీప వాదిస్తుంటే పక్కనే ఉన్న కార్తీక్ మౌనంగా ఉంటాడు. ఎందుకు సైలెంట్గా ఉన్నారని అడుగుతుంది. ఇప్పుడు మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పాలని బదులిస్తాడు. ఈ రెస్టారెంట్కు ఉన్న చెడ్డ పేరును ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తుంటాడు. దాసును డాక్టర్ పరీక్షిస్తాడు. తాను బాగానే ఉన్నానని డాక్టర్తో వాదిస్తాడు దాసు. కాశీ స్వప్నను గుర్తుపడతాడు. తన తండ్రిలో రెండు మైండ్స్ పనిచేస్తున్నాయని, ఒక దాంట్లో అందరూ ఉంటే మరో దాంట్లో మాత్రం నేను స్వప్న మాత్రమే ఉన్నారని, మిగిలిన వాళ్లను గుర్తుపట్టలేకపోతున్నాడని డాక్టర్కు దాసు సమస్యను వివరిస్తాడు కాశీ. దాసుకు గతం గుర్తుకు రావడానికి టైం పడుతుందని డాక్టర్ అంటాడు. నాన్న కోలుకుంటేనే అతడిని కొట్టింది ఎవరో తెలిసే అవకాశం ఉందని కాశీ అనుకుంటాడు. మామయ్య గతం గుర్తొస్తేనే ఆయన మనకు ఏం చెప్పాలని అనుకుంటున్నారో అన్నది కూడా తెలుస్తుందని స్వప్న అంటుంది. దాసు బెడ్ కింద ఓ పేపర్ పడి ఉండటం స్వప్న కంట పడుతుంది. ఆ పేపర్లో దీపం బొమ్మ వేస్తాడు. వెలుగుతున్న దీపం అంటే బతికే ఉంది, ఆరిపోవడం అంటే చావు అని మనకు మామయ్య క్లూ ఇచ్చాడని స్వప్న అంటుంది. గతంలో పేపర్పై రాసిన మాటలతో ఈ దీపం బొమ్మను లింక్ చేస్తుంది. వారసురాలు బతికే ఉందని ఈ రెండింటి ద్వారా తెలుస్తుందని స్వప్న అంటుంది. నువ్వు కొత్త కథలు అల్లకు అంటూ స్వప్న మాటలను కొట్టిపడేస్తాడు కాశీ. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోతుంది శౌర్య. నువ్వు నిండు చందమామలా అందంగా ఉంటావని మనవరాలిని పొగుడుతుంది అనసూయ. మా అమ్మ కూడా చిన్నప్పుడు నాలాగే అందంగా ఉండేదా అని అనసూయను అడుగుతుంది శౌర్య. నేను అప్పటికి పుట్టి ఉంటే మా అమ్మను చూసేదానినని శౌర్య అంటుంది. ఇప్పుడు కూడా చూడొచ్చని మీ అమ్మ చిన్నప్పటి ఫోటో నా దగ్గర ఉందని అనసూయ సమాధానమిస్తుంది. అమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడే చూస్తానని శౌర్య పట్టుబట్టడంతో అనసూయ ఇస్తుంది. ఆ ఫోటోను చూసిన శౌర్య మా అమ్మ నాకంటే అందంగా ఉందని అంటుంది. ఇప్పుడే ఈ ఫోటోను నాన్నకు చూపిస్తానని కార్తీక్ దగ్గరకు వెళుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్కు వచ్చి గొడవ చేసిన సంగతి తల్లి కాంచనతో చెబుతుంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి శౌర్య దీప చిన్ననాటి ఫోటోను కార్తీక్ చూపించాలని ప్రయత్నిస్తుంది. నాన్నను డిస్టర్బ్ చేయవద్దని దీప కసురుకోవడంతో శౌర్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాఫీ తాగుతూ బెడ్రూమ్లోకి వస్తాడు కార్తీక్. దీప చిన్నప్పటి ఫోటో కింద పడి ఉంటుంది. ఆ ఫోటో తీసి చూసేలోపు ఫోన్ రావడంతో టేబుల్పై పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కార్తీక్ దీప రెస్టారెంట్కు మళ్ళీ వస్తుంది జ్యోత్స్న. తాను తప్ప లోపల ఎవరూ ఉండరని అనుకుంటుంది. కానీ రెస్టారెంట్ ఫుల్గా కనిపించడంలో షాక్ అవుతుంది. వచ్చిన కస్టమర్స్ అందరూ ఫుడ్ బాగుందని దీపను పొగుడుతూ కనిపిస్తారు. 5 స్టార్ రేటింగ్ ఇస్తామని మెచ్చుకుంటారు. అవన్నీ చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. రాత్రికి రాత్రే ఈ మార్పు ఏంటి, కార్తీక్ దీప ఏం చేసి ఉంటారని అనుకుంటుంది. జ్యోత్స్నను కార్తీక్ చూస్తాడు. భోజనం చేయడానికి వచ్చావా, టేబుల్స్ ఖాళీ లేవని అంటాడు. వీళ్ళంతా పెయిడ్ కస్టమర్స్లా కనిపిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం నువ్వు మాకు రానివ్వలేదని దీప బదులిస్తుంది. కస్టమర్లను హోటల్కు ఎలా రప్పించాలా అని ఆలోచిస్తుంటే నువ్వే మాకు పెద్ద హెల్ప్ చేశావని దీప అంటుంది. నేనా అని జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నకు సినిమా చూపించమని కార్తీక్తో అంటుంది దీప. సత్యరాజ్ రెస్టారెంట్లో జ్యోత్స్న రెస్టారెంట్ CEO అనే టైటిల్ను సినిమాకు పెట్టమని కార్తీక్ అంటాడు. దీప చేసిన ఫుడ్ను మెచ్చుకుంటూ జ్యోత్స్న చెప్పిన మాటల తాలూకు వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ వీడియోలో దీప చేసింది క్వాలిటీ ఫుడ్ అని, జ్యోత్స్న రెస్టారెంట్ కంటే సత్యరాజ్ రెస్టారెంట్లో ఇప్పటి నుంచి మంచి ఫుడ్ దొరుకుతుంది, కానీ నేను మీ ఫుడ్కు చెత్త రేటింగ్లు ఇస్తానని జ్యోత్స్న చెప్పడం కనిపిస్తుంది. ఆ వీడియో వైరల్ కావడంతో కార్తీక్ రెస్టారెంట్ ఫేమస్ అవుతుంది. నా మాటలను రికార్డ్ చేసి పబ్లిసిటీకి వాడతావా అని కార్తీక్పై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నేను మరీ అంత నీచానికి దిగజారే మనిషిని కాదని కార్తీక్ బదులిస్తాడు. నువ్వు అహంకారంతో అన్న మాటలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని దీప అంటుంది. దీపనే ఈ వీడియో తీసి ఉంటుందని జ్యోత్స్న అనుమానిస్తుంది. ఇది వరకు ఎవరైనా తప్పు చేస్తే దేవుడు టైం ఇచ్చేవాడని, ఇప్పుడు మాత్రం తల పొగరుతో మాట్లాడితే వెంటనే తల తిరిగేలా సమాధానమిస్తున్నాడని దీప ఆన్సర్ ఇస్తుంది. మీ గెలుపు ఎన్నో రోజులు సాగదని జ్యోత్స్న అంటుంది. మీరు ఈగలు తోలుకోవాల్సిందేనని అన్నావు, ఇక నుంచి ఆ పని నువ్వు చేయాలని కార్తీక్ అంటాడు. తమ హోటల్ మేనేజర్ను పిలుస్తాడు కార్తీక్. జ్యోత్స్నను చూపిస్తూ ఇక నుంచి ఈ మేడం మన లైఫ్ టైం కస్టమర్ అని, ఏం తిన్నా డబ్బులు తీసుకోవద్దని అంటాడు. ఓ వీడియో మాత్రం తీసుకోమని, సోషల్ మీడియాలో జ్యోత్స్న చాలా ఫేమస్ అని కౌంటర్ వేస్తాడు. మిమ్మల్ని వదిలిపెట్టనని కార్తీక్కు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
ఇంట్లో వాళ్ళు జ్యోత్స్నను ఇలా వదిలేయకుండా పట్టించుకుంటే బాగుంటుందని దీప మనసులో అనుకుంటుంది. జ్యోత్స్నకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు శివనారాయణ. కార్తీక్ రెస్టారెంట్లో జరిగిన అవమానంతో కోపంగా ఇంట్లో అడుగు పెడుతుంది జ్యోత్స్న. పెళ్లి చూపులకు వచ్చిన యువకుడిని చూసి ఆగిపోతుంది. జ్యోత్స్నకు అతడిని పరిచయం చేస్తాడు శివనారాయణ. తన స్నేహితుడు పురుషోత్తం మనవడని, కోట్ల ఆస్తికి వారసుడని, అబ్బాయి తమకు నచ్చాడని శివనారాయణ అంటాడు. ఫోటో చూడగానే అబ్బాయికి నువ్వు నచ్చావని జ్యోత్స్నతో శివనారాయణ చెబుతాడు. ఫోటో చూడగానే నేను నీకు నచ్చితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను భర్తగా అనుకుంటున్న నా బావ నాకెంత నచ్చాలని పెళ్లి చూపులకు వచ్చిన చరణ్తో జ్యోత్స్న కోపంగా అంటుంది. అనవసరంగా అల్లరి చేయొద్దని అబ్బాయి మాకు నచ్చాడని దశరథ్ అంటాడు. అబ్బాయి మీకు నచ్చితే మీరే మరో అమ్మాయిని చూసి అతడికి ఇచ్చి పెళ్లి చేయమని తండ్రికి కోపంగా ఆన్సర్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.